కానీ మన దగ్గర అమ్మవారి దగ్గర సంకల్పమైంది, మూలమంత్ర యాగం నిర్వహించాలి అమ్మవారికి అనేది సంకల్పమైంది. ఈ షేర్లింగంపల్లి గ్రామంలో మనం ఎక్కడ వినంది, ఎక్కడ చూడండి, ఎక్కడ చెయ్యండి మూలమంత్ర యాగం. ఇది 1,00,000 చిల్లర ఉంది, 1,00,000 దాటాలి మనకి. అయితే ఇది మొదటి భాగం, ఇంకా 4 భాగాలు ఉన్నాయి. అంటే 20,424 సార్లు అమ్మవారి మూలమంత్ర సంఖ్య తీసుకొని మనము యాగం చేసుకుంటున్నాం. ఇంకా 4 యాగాలు ఉంటాయి ఇటువంటివి, ప్రతి సంవత్సరం ఒకటి అనుకుంటున్నాం. అదే అమ్మవారి అనుగ్రహంతో 3 ఏళ్లలో పూర్తి కావచ్చు, అదే 2 ఏళ్లలో కూడా పూర్తి కావచ్చు, చెప్పలేము అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఇలాగే వస్తు రూపేణ ధన రూపేణ కానీ ఇట్లా ముందరికి వచ్చి భక్తులు ఇట్లాంటి యాగాలు నిర్వహిస్తే దేవాలయం అభివృద్ధి అవుతుంది. అలాగే భక్తులందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పేసి మన శాస్త్రంలో తెలుపబడింది. యజ్ఞయాగాలు నిర్వహించడము, యజ్ఞయాగాలు ఉట్టిగానే చేయడం కాదు, వేద బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్ళ మంత్ర ఉచ్చారణతోటి మనం చేయించడం అది చాలా విశేషం. అలాగే వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం అది ఇంకా విశేషం. వేద బ్రాహ్మణులు చతుర్వేదాలు నేర్చుకున్నటువంటి